నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి నారాయణ గత ప్రభుత్వంపైన సంచలన కామెంట్స్ చేశారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజాపాలన ఎక్కడా జరగలేదన్నారు. జగనన్న లేఅవుట్లపైన అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్న మంత్రి వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. తనకు టీడీఆర్ బాండ్లలో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై నివేదిక కూడా వచ్చిందన్నారు. త్వరలోనే దీనిపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటామన్నారు. ఏది వదిలేదు. నాకు తణుకులు అయితే అది బాండ్స్, టీడీఆర్ బాండ్స్ 700 కోట్లు ఫ్రాడ్ చేశారు. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, సీఎం గారికి పంపించున్నాను. సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు లేఅవుట్ కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ చేశాం. వాళ్ళు రిపోర్టు నిన్న యాక్చువల్గా సబ్మిట్ చేశారు, నేను ఇంకా చూడలేదు. ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో మాట్లాడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నే నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది, కడప, ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయడం జరిగింది. వాటన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది.